తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి మే నెలలో లాభస్థానముందు గురుడు, అలానే శని అష్టమస్థానముందు, రాహు భాగ్యస్థానమందు, కేతు తృతీయ స్థానమందు సంచరించడం వల్ల ఈ మే నెలలో ఈ రాశి వారికి ముఖ్యంగా మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది పెరిగి ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా కూడా సాధించగలుగుతారు. తర్వాత సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలోనూ బంధువుల్లో కూడా మంచి ప్రాముఖ్యత పెరుగుతుంది. అలానే మీకు అన్ని విధాలుగా సహాయపడేటువంటి మిత్రులు కలిగి ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో అన్ని రంగాల వారికి కూడా జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే అష్టమ శని భాగ్యమందు రాహు సంచరించడం వల్ల కొంత శారీరకమైనటువంటి అనారోగ్యాలు, అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహన ప్రయాణముల విషయంలో చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత లాభస్థానమందు గురుడు సుఖ సౌఖ్యాలని కలుగు చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మే నెలలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు ఏ చదువులను కోరుకుంటారో ఆ చదువుల్లో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి మంచి యోగదాయకంగానే ఉంటుంది. అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రైవేట్ సంస్థలలో పనిచేసేటువంటి వారికి కూడా యజమానుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. హోల్సేల్ వ్యాపారస్తులైనా, రిటైల్ వ్యాపారస్తులైనా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. కిరాణా, మెడికల్ వ్యాపారస్తులకు ముఖ్యంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు ఉంటుంది. ప్రజల అవసరాలను తీర్చగలుగుతారు. విజయ అవకాశాలు చాలా ಹೆಚ್ಚుగా ఉంటాయి. కళాకారులకి గురుబలం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. అలాగే స్త్రీలకి కుటుంబంలో అలాగే బంధువుల్లోని చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. సంతానం వలన కూడా చాలా సౌఖ్యం ఉంటుంది. పునరుసు నక్షత్రం 4వ పాదం వారికి అన్ని రంగాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రం వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. అలాగనే ఆశ్లేష నక్షత్రం వారికి కొన్ని ప్రతిబంధకములు, ఇష్టం లేని పనులు చేయవలసి వచ్చినా అన్నిటినీ కూడా వారు కూడా అధిగమించే విజయాన్ని సాధిస్తారు. ఈ కర్కాటక రాశి వారు నువ్వులు, నల్లని వస్త్రం, అలాగే దానం చేయటం, శనికి తైలాభిషేకం చేయటం, మినుగులు, నేలిన వస్త్రం దానం చేయటం, ప్రతిరోజు శివ దర్శనం చేసుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు, మరెన్నో మంచి ఫలితాలు పొందడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ
కర్కాటక రాశి వారికి మే నెలలో ఉండేటువంటి ఫలితాలు. ఇంకా మరెన్నో మంచి మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగనే లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.